భారత ఆటోమొబైల్ మార్కెట్లో భారీ మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు పెట్రోల్ తర్వాత డీజిల్ కార్లకి ఎక్కువ ఆదరణ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పెరుగుతున్న ఇంధన ధరలు, మెరుగైన మైలేజీ, తక్కువ రన్నింగ్ కాస్ట్, డ్యూయల్ ఫ్యూయల్ వెసులుబాటు ఈ అంశాలన్నీ కొనుగోలుదారులను సిఎన్జి కార్ల వైపు మళ్లిస్తున్నాయి. మరోవైపు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లు కూడా మార్కెట్లో వేగంగా వాటా పెంచుకుంటున్నాయి. దీంతో దేశీయ కార్ల మార్కెట్లో ఫ్యూయల్ ప్రిఫరెన్స్ కొత్త మలుపు తిరిగింది. అసలు ఈ మార్పుకు కారణాలేంటి? వినియోగదారులు సిఎన్జి వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారు? రానున్న రోజుల్లో సిఎన్జి, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్ల మధ్య పోటీలో పై చేయవరిది? భారత ఆటోమొబైల్ మార్కెట్ను నడిపించే ఫ్యూయల్ ఏది? దేశీయ కార్ల మార్కెట్లో ఫ్యూయల్ ప్రిఫరెన్స్ వేగంగా మారుతోంది. గడిచిన 2 ఏళ్లుగా ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సిఎన్జి కార్ల విక్రయాలు వరుసగా 2వ ఏడాది కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2025-26లో అమ్ముడైన మొత్తం కార్లలో దాదాపు 22% వాటా సిఎన్జి కార్లదే. గత 3 ఏళ్లలో సిఎన్జి కార్ల మార్కెట్ వాటా దాదాపు రెట్టింపవడం కొనుగోలుదారుల మారుతున్న అభిరుచికి నిదర్శనంగా నిలుస్తోంది. 3 ఏళ్ల క్రితం కేవలం 12 నుంచి 13% మాత్రమే ఉన్న ఈ విభాగం ఇప్పుడు దాదాపు రెట్టింపైంది. మరోవైపు ఒకప్పుడు ఇండియా మార్కెట్ని శాసించిన డీజిల్ కార్లు క్రమంగా వెనుకబడుతున్నాయి. 2025-26లో డీజిల్ కార్ల మార్కెట్ వాటా 18% వద్దే నిలిచిపోయింది. పెట్రోల్ కార్ల వాటా కూడా తొలిసారి 50% దిగువకు పడిపోయింది. అదే సమయంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు కూడా వేగంగా మార్కెట్ని విస్తరించుకుంటున్నాయి. గతేడాది 2.6% ఉన్న ఈవీ మార్కెట్ వాటా 4.25%కి చేరుకోవడం ఈ మార్పుకు నిదర్శనం. ఈ ఏడాది జూన్లో రిటైల్ అమ్మకాలు మరో ఆసక్తికరమైన ట్రెండ్ని చూపించాయి. సిఎన్జి, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు కలిపిన మార్కెట్ వాటా తొలిసారిగా 40% దాటింది. సిఎన్జి కార్ల వాటా 24.3%, హైబ్రిడ్ కార్లు 8.3%, ఎలక్ట్రిక్ కార్లు 7.8% నమోదు చేశాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ కార్ల వాటా 60%కి పరిమితమైంది. ఈ గణాంకాలు వినియోగదారులు ఇప్పుడు కేవలం కొనుగోలు ధరనే కాదు, లాంగ్ టర్మ్ రన్నింగ్ కాస్ట్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారని స్పష్టం చేస్తున్నాయి. అసలు కొనుగోలుదారులు సిఎన్జి వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం తక్కువ నిర్వహణ వ్యయం. పెట్రోల్తో పోలిస్తే సిఎన్జి కార్ల రన్నింగ్ కాస్ట్ దాదాపు 40 నుంచి 50% వరకు తక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది ప్లస్ పాయింట్. సిఎన్జి వేరియంట్ ధర పెట్రోల్ కారుతో పోలిస్తే 80,000 నుంచి ₹1,00,000 వరకు ఎక్కువగా ఉన్న ఏడాదికి 20,000 కిలోమీటర్లు ప్రయాణించే వినియోగదారుడు ఈ అదనపు పెట్టుబడిని సుమారు 18 నెలల్లోనే తిరిగి పొందగలడని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంకో ప్రధాన కారణం డ్యూయల్ ఫ్యూయల్ టెక్నాలజీ. సిఎన్జి అయిపోయినా వెంటనే పెట్రోల్పై కారు నడిపే అవకాశం ఉండడంతో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతో మైలేజ్తో పాటు ప్రయాణంలో నమ్మకం కూడా లభిస్తోంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఉద్యోగులు, టాక్సీ ఆపరేటర్లు, రోజు ఎక్కువ దూరం ప్రయాణించే కుటుంబాలు సిఎన్జి కార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ల సంఖ్య వేగంగా పెరగడం కూడా ఈ డిమాండ్కు బలమైన కారణంగా మారింది. గతంలో కొన్ని నగరాలకే పరిమితమైన సిఎన్జి నెట్వర్క్ ఇప్పుడు చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తోంది. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రభావం చూపుతోంది. దీంతో వినియోగదారులు తక్కువ ఖర్చుతో నడిచే ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కూడా మరో ముఖ్య కారణం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణ నిబంధనలు కఠినతరం చేశాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో డీజిల్ వాహనాల వినియోగంపై ఉన్న పరిమితులు దేశంలోని ఇతర నగరాలు కూడా విస్తరించే అవకాశం ఉందన్న అభిప్రాయం ఉంది. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే సిఎన్జి వాహనాల నుంచి తక్కువ కాలుష్యం వెలువడుతుంది. అందుకే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చాలా మంది వినియోగదారులు సిఎన్జిని ఎంచుకుంటున్నారు.
మార్పుని గుర్తించిన ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నాయి. ఒకప్పుడు చిన్న కార్లకే పరిమితమైన సిఎన్జి టెక్నాలజీ ఇప్పుడు ఎస్యూవీలు, ప్రీమియం హ్యాచ్బ్యాక్లు, సెడాన్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. మారుతి సుజుకి తన దాదాపు అన్ని ప్రముఖ మోడళ్లలో ఫ్యాక్టరీ ఫిటెడ్ సిఎన్జి ఆప్షన్ని అందిస్తోంది. టాటా మోటార్స్ నెక్సాన్, పంచ్, టియాగో, ఆల్ట్రోజ్ వంటి మోడళ్లలో సిఎన్జిని తీసుకొచ్చింది. హుండై కూడా ఈ విభాగంలో తన ఉనికిని వేగంగా పెంచుకుంటోంది. అయితే సిఎన్జి ముందు కూడా కొన్ని సవాళ్లున్నాయి. ఫిల్లింగ్ స్టేషన్లు ఇంకా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి లేవు. మరోవైపు ఈవీ టెక్నాలజీ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరించడం, బ్యాటరీ ధరలు తగ్గడం వంటి పరిణామాలు భవిష్యత్తులో ఈవీలకు మరింత ఊతమివ్వచ్చు. ప్రస్తుతం తక్కువ నిర్వహణ వ్యయంతో సిఎన్జి ముందంజలో ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఈవీలు, హైబ్రిడ్ వాహనాలు కూడా మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత ఆటోమొబైల్ మార్కెట్ ప్రస్తుతం కీలక మలుపులో ఉంది. పెట్రోల్, డీజిల్ ఆధిపత్యం క్రమంగా తగ్గుతోంది. తక్కువ రన్నింగ్ కాస్ట్, మెరుగైన మైలేజీ, తక్కువ కాలుష్యం కారణంగా సిఎన్జి కార్లు ప్రస్తుతం వినియోగదారుల తొలి ఎంపికగా మారాయి. అదే సమయంలో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా వేగంగా మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో టెక్నాలజీ, ఇంధన ధరలు, ప్రభుత్వ విధానాలు ఈ 3 అంశాలే భారత ఆటోమొబైల్ మార్కెట్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.